2,00,000 రూపాయల రుణమాఫీ రైతాంగానికి ఎట్ ఏ టైం 2,00,000 లోపు రుణమాఫీ చేస్తా అన్న 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా? వారు ఒక మాటలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. మేము ప్రాసెస్లో ఉన్నాం, గుర్తించే ఉన్నాం. గుర్తించడం, ప్రాసెస్ చేయడం ఒక నెల రోజులు అయితే కావచ్చు, 2 నెలలు అయితే కావచ్చు. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే ₹1 కూడా కేటాయించలేదంటే రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలో రాసుకున్న 2,00,000 రూపాయల రుణమాఫీ ఇది అబద్ధం తప్ప, ఇది ఉత్సాహాన్ని తప్ప ఈ సంవత్సరం ఇది అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం. రెండవది మహిళలకి ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. నిరుద్యోగులకేమో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినారు. ఈవెల్ సోషల్ పెన్షన్లు కూడా వృద్ధులకు ఇచ్చేటివి కానీ విడోస్కి ఇచ్చే పెన్షన్ కానీ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పినారు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. వీటన్నిటికీ ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. ఏదో అంకెలు చూపించింది తప్ప కొంత ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే కోరుతున్నా, మహిళలకి ఏదో ఒక బస్ కిరాయిలు, బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఉరిడించింది తప్ప మహిళలకు రావాల్సిన 2,500 రూపాయల నెలకు వృత్తి కానీ, మహిళలకు రావాల్సినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయినప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ అదనంగా 10 గ్రాముల బంగారం 40,000 50,000 రూపాయల బంగారం కానీ వాటికి ఎక్కడ కూడా మహిళలకు ఆ నిధులు కేటాయించలేదు. మరి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొట్టమొదటిగా మహిళలకు మరి మోసం చేస్తుందా, మరి మహిళలకి మొండి చేయి చూపిస్తుందా, వాళ్ళకు అమలు చేస్తుందా? ఈ బడ్జెట్లో మాత్రం ఎక్కడ కనపడలేదు. మూడవది, నిరుద్యోగులకి 4,000 రూపాయల వృత్తి అయితే ఉన్నడో ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలి. నిరుద్యోగులు ఎవరై ఉంటారు, ఎక్కడ వరకు చదివిన వాళ్ళే ఉంటారు, ఏ వయసు వరకు ఇస్తారు, ఏ విధి విధానాలు లేవు ఇప్పటి వరకు. వాళ్ళ గురించే ప్రస్తావన అయితే లేదు. కానీ ఏదో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తామని మాత్రం చెప్తున్నారు. ఇదంతా మరి నవ్వులాట పాలు తప్ప, ప్రజలు నవ్వుకునే పరిస్థితి తప్ప ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళ ఆశలు నెరవేరుతున్న నమ్మకం మాత్రం లేదు. మూడవది, వీళ్ళ మేనిఫెస్టోలో ఒక 66 అంశాలు ప్రస్తావించారు. వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు చొప్పున 52% ఉన్న బీసీ ప్రజానికానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలకు చొప్పున 5 సంవత్సరాలు కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పినారు. నాకు తెలిసి ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం 8,000 కోట్ల రూపాయలు పెట్టిండు. ఈ 8,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం కనుక ఖర్చు పెట్టకపోతే మళ్ళీ గదే రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి తప్ప బీసీల అభ్యున్నతి కోసం వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అదేవిధంగా విద్యారంగానికి వీళ్ళు 15% ఖర్చు పెడతామని చెప్పినారు. బడ్జెట్లో ప్రతి సంవత్సరం బీహార్ లాంటి రాష్ట్రాల్లో 15% పైబడి ఖర్చు పెడుతున్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. తెలంగాణలో పెట్టేటువంటి ఈ ఖర్చును ఇది భావి తరాలకు పెట్టే పెట్టుబడిగా మనం భావించాలని చెప్పి 15% పెడతామని చెప్పినారు. కానీ ఇక్కడ 7% కంటే నాకు తెలిసి విద్యలో పెట్టేటువంటి ఈ ఎక్స్పెండిచర్ జీతభత్యాలకే సరిపోతుంది తప్ప పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ విశ్వవిద్యాలయాలకు సంస్కరణలు కానీ విద్యారంగంలో గొప్ప మార్పు వస్తాయనేటువంటి భావన మాత్రం లేదు. అదేవిధంగా వీళ్ళు బస్సులు
మహిళలకు ఉచితంగా కేటాయించిన తర్వాత వాళ్ళ బస్సులలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువకులు ఈ ఆటోలు నడుపుకొని బతికే పరిస్థితి ఉంటుంది. పాపం వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోతా అని చెప్పి మాట్లాడడం, వాళ్లకు ఇప్పటిదాకా అన్నం పెట్టిన ఆటోలకే నిప్పు పెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందే దాన్ని దహనం చేసే సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి వాళ్ళ ఉపాధి పోయిందని చెప్పి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా ఆకర్షిస్తున్న సందర్భం. కాబట్టి మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండు, ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మరి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల బతుకుల్లో ఇవాళ మట్టిపడ్డది. కాబట్టి వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి అడకతినే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సంవత్సరానికి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయల వృత్తి ఏదైతే ఇస్తా అని చెప్పినో దాన్ని ఈ బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదు, వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని డబ్బులు వచ్చినా కూడా కుటుంబాలకు పత్తేర పోయి, కలుపుకు పోయి, నాట్లకు పోయి, ఉపాధి హామీ పనికి పోయి, ఆటో నడుపుకొని వచ్చి పంటలు పండించిన పైసలు తెచ్చుకున్నా, రైతు బంధు పైసలు వచ్చినా బరకత లేకుండా అన్ని ఖర్చు అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు ఖర్చు అవుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాలలో 150 మందికి 200 మంది మొగోళ్లకు ఒకటి చొప్పున బెల్ట్ షాల్ పెట్టింది. నాకు తెలిసి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా ఎక్సైజ్ మీద ఈ తాగే సీసాలు అమ్మే దాని మీద వచ్చిన ఆదాయం, బ్రాండ్ సీసాల మీద వచ్చిన ఆదాయం 10,700 కోట్ల రూపాయలు.